బీజేపీ బీఆర్ఎస్ పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని సోమాజిగూడలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు రేవంత్. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడింది కాంగ్రెస్ అని అన్నారు. కానీ బ్రిటిష్ పాలకుల మాదిరి విభజించు పాలించు విధానాన్ని అమలు చేస్తున్న చరిత్ర బీజేపీదన్నారు. అందుకు మణిపూర్ సంఘటనే నిదర్శనమన్నారు. అసెంబ్లీలో మణిపూర్ అంశంపై బీఆర్ఎస్ కనీసం మాట్లాడలేదని విమర్శించారు. కానీ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కాంగ్రెస్ తిట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ये देश दिल से बोलता है और दिल से सुनता है. ये देश सच्चाई को पहचानता है और मैं जानती हूं कि आज वो दिन है जब से सारा कुछ बदलने लगेगा. मेरे मीडिया के साथियों, मैं आपसे कहना चाहती हूं, बहुत हो गया है. వారు మొట్టమొదటి ప్రధానమంత్రిగా హరిత విప్లవం తీసుకొచ్చి ఈ దేశాన్ని పంచవర్ష ప్రణాళికతోటి అభివృద్ధి పదం వైపు నడిపించారు. వారి తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారి దేశ ప్రధానమంత్రిగా బ్యాంకులను రద్దు చేసి సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి పేదలకు భూముల పట్టాలిచ్చి ఒక బలమైన నాయకత్వాన్ని ఇవ్వడమే కాదు, ప్రతిసారి మన దేశం మీద సవాలు విసురుతున్న పాకిస్తాన్ మీద యుద్ధం చేసి పాకిస్తాన్ని ఓడించి బంగ్లాదేశ్ అనే ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేసిన ఉక్కు మహిళ, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారి పుత్రుడు శ్రీ రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారి గురించి చెప్పాలి అంటే ఇవాళ 18 సంవత్సరాలు నిండిన యువకులు ఓటేస్తుందంటే ఆ ఓటు హక్కు, ఓటేసే అధికారం ఇచ్చింది రాజ్యాంగ సవరణ చేసి శ్రీ రాజీవ్ గాంధీ గారు అన్న సంగతి నాటి యువత గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా మహాత్మా గాంధీ గారు పల్లెలే పట్టుకొమ్మలు అని పంచాయతీరాజ్ వ్యవస్థ మీద పూర్తిగా ఈ దేశం అభివృద్ధి ఆధారపడ్డది అని అంటే రాజ్యాంగంలో 73, 74 సవరణ తీసుకొచ్చి గ్రామ పంచాయతీలకే సర్వ హక్కులు అధికారాలు ఇచ్చి గ్రామాల అభివృద్ధి చేసుకోవడానికి రాజ్యాంగ సవరణ చేసి సర్పంచులను, ఎంపీటీసీలను, జడ్పీటీసీలను ప్రతి ఒక్కరిని బలోపేతం చేసి నాయకత్వాన్ని అందించిన నాయకుడు శ్రీ రాజీవ్ గాంధీ గారు. ఇదే కాదు, ఈరోజు ఈ దేశంలో మహిళలకు స్థానిక సంస్థలల్లో 50% రిజర్వేషన్లు ఉన్నాయంటే మహిళల చేతిలో అధికారం ఉన్నప్పుడే ఆ దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆడబిడ్డలకు స్థానిక సంస్థలల్లో 50% రిజర్వేషన్లు తీసుకొచ్చి మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చింది కూడా శ్రీ రాజీవ్ గాంధీ గారు. పరిపాలనలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి పేదల చేతిలో అధికారం పెట్టి ఈరోజు పేదల్ని అభివృద్ధి పదం వైపు నడిపించిందే కాకుండా సాంకేతిక విప్లవం తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు. ఇవాళ ఐటీ రంగంలో పెద్దల హనుమంతరావు గారు చెప్పినట్టు ప్రపంచంలో ప్రతి 10 మంది ఐటీ నిపుణులల్లా 4 తెలుగువారే ఉన్నారనేంత స్థాయికి ఎదిగింది అని అంటే ఆనాడు రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ని దేశానికి పరిచయం చేసి సాంకేతిక విప్లవం తీసుకొచ్చింది కూడా శ్రీ రాజీవ్ గాంధీ గారు. ఇవాళ చిన్నపిల్లలు